స్కూల్ యొక్క మొదటి వార్షికోత్సవ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవనీయ మా తల్లిదండ్రులకు, మా విద్యార్థినులకు మరియు మా ఉపాధ్యాయులకు, శ్రేయోభిలాషులకు ఈ సాయంకాల శుభాభివందనాలు. వెక్టర్ స్కూల్ని ఒక సదుద్దేశంతో, ఒక మంచి లక్ష్యంతో స్థాపించబడ్డటువంటి స్కూల్ ఇది. 2 ఏళ్ల ఇంటర్మీడియట్ విద్యా విధానం లోపల పిల్లలు ఐఐటి, నీట్, ఎంసెట్ ఇతరత్ర కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపరేషన్ చేయడం లోపల 2 ఏళ్ల ఇంటర్మీడియట్ చదువుకోవడానికే సరైన సమయం దొరకదు. ఇంటర్మీడియట్లో ఫస్ట్ ఇయర్లో ఎగ్జామ్ ఉంటుంది, సెకండ్ ఇయర్లో ఎగ్జామ్ ఉంటుంది. ఆ 2 ఎగ్జామ్స్లో కూడా మంచి స్కోర్ తెచ్చుకోవాలి. 990లు, ఆ పైన 2 ఇయర్స్ తర్వాత 99% తెచ్చుకోవాలి ఇంటర్మీడియట్లో. అది ఫస్ట్ ఇయర్లో 460-70 మార్క్స్, సెకండ్ ఇయర్ 470 మార్క్స్కి చాలా హైయెస్ట్ స్కోర్ తెచ్చుకోవాలి. అంటే ఆ ఫస్ట్ ఇయర్ మనము జేఈకి కానీ, నీట్కి కానీ, ఇంకేదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. అది మేము జూనియర్ కాలేజీ స్థాపించి దాదాపు 6 ఏళ్ళు అవుతుంది. 6 ఏళ్లలో ఆ అనుభవాల్ని బాగా చూసి 2 ఏళ్ల కాలం పిల్లలకు జేఈ ప్రిపరేషన్ చాలా ప్రెజర్తో కూడుకొని ఉంటుంది అనే విషయాన్ని గ్రహించి, పిల్లల మనోధైర్యం దెబ్బతింటుంది, 2 ఏళ్ల కాలం లోపల జేఈ ప్రిపరేషన్ అనేటువంటిది కాన్సెప్చువల్ లెవెల్లో అది సాధ్యమైతలేదు అన్న ఒక లక్ష్యంతో, ఉద్దేశంతో మనం వెక్టర్ స్కూల్ని ఎస్టాబ్లిష్ చేసాం. మెయిన్గా ఐఐటి నీట్ ఫౌండేషన్ తోటి. ఐఐటి నీట్ ఫౌండేషన్ ఎవరికైతే మనకు పిల్లలకు, ఏ సమర్థులైనటువంటి పిల్లలు, ఎక్కువ ప్రెజర్నైనా తీసుకునగలిగేటువంటి పిల్లలు, క్యాపబిలిటీ ఉన్నటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మనం దీన్ని అందించాలి. వాళ్ళు ఒక బెస్ట్ ఎడ్యుకేషన్ని వాళ్ళు ఎంజాయ్ చేయాలి. ఇటువంటి మంచి ఎడ్యుకేషన్ అందుకోవడం కోసం ఏదో హైదరాబాద్ లాంటి సుదూర ప్రాంతాలకు వెళ్ళాల్సిన అవసరం లేకుండానే మన నిజామాబాద్లోనే బెస్ట్ ఫ్యాకల్టీ తోటి, అంటే ఐఐటి ఎడ్యుకేషన్ మనం ఇవ్వాలి అంటే ఇంటర్మీడియట్లో ఇస్తున్నటువంటి ఇంటర్మీడియట్లో ఏ రకమైన లెక్చరర్ క్లాసులు చెప్తున్నాడో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీస్కి, ఆ లెక్చరర్సే ఇంటర్మీడియట్లో ఒక 10-15 ఏళ్ళు కంటే తక్కువ కాకుండా అనుభవం ఉన్నటువంటి జేఈ ప్రిపరేషన్లో అనుభవం ఉన్నటువంటి లెక్చరర్స్నే మనం స్కూల్లో 6th క్లాస్ నుంచి కూడా ఫౌండేషన్ క్లాసులు మనం ఏర్పాటు చేసి, లాస్ట్ ఇయర్ కాలేజీకి స్కూల్కి ఒకే లెక్చరర్ని ఇక్కడ స్కూల్లో క్లాసులు చెప్పుకొని కాలేజీకి వెళ్ళేటువంటి వాళ్ళు, కానీ ఈ సంవత్సరం ఫుల్ టైమ్గా స్కూల్ కోసమే లెక్చరర్స్ని అరేంజ్ చేయడం జరిగింది. ఇది మనం 2వ సంవత్సరం. ఇది ఈ 2 ఏళ్ల లోపలనే మన 9th క్లాస్ పిల్లలు 10th వచ్చిన తర్వాత దాదాపు వాళ్ళు 9వ సంవత్సరం 9th క్లాసు అండ్ 10th క్లాస్లో ఒక 3 నెలలు వరకు జేఈ ప్రిపరేషన్ చేశారు. ఆల్మోస్ట్ 1 year and 3 months. అదేవిధంగా వాళ్ళు 10th వచ్చారు. ఇప్పుడు 10th మీద మనం ఫోకస్ చేయడం జరిగింది మంచి రిజల్ట్ కోసమని. ఎందుకంటే బోర్డు కూడా చాలా ఇంపార్టెంట్ మనకు. ఇప్పుడు 8thలో, లాస్ట్ ఇయర్ 8thలో జాయిన్ అయినటువంటి పిల్లలు ఇప్పుడు 9thలో ఉన్నారు. చాలా అద్భుతమైనటువంటి నాలెడ్జ్ తోటి ఉన్నారు వాళ్ళు. లాస్ట్ ఇయర్ 6thలో జాయిన్ అయిన వాళ్ళు 7thలో ఉన్నారు. నేను పిల్లల పేర్లతో పాటు నాకు గుర్తుంది. వాళ్ళంతా కూడా అద్భుతాలు చేస్తున్నారు. ఇప్పుడు స్కూల్లో ఫౌండేషన్ ఇవ్వడం వల్ల ఎంత మంచి రిజల్ట్ వస్తుంది అనే విషయము మనం లాస్ట్ ఇయరే స్కూల్ పెట్టినాం కాబట్టి ఇప్పుడే మీకు అర్థం కాదు. అది ఇంకొక 2 ఏళ్ళు ఆగాల్సి వస్తుంది. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, ఆ 2 ఏళ్ళు కంప్లీట్ అయిన తర్వాత మాత్రం పిల్లలు ఎంత అద్భుతమైనటువంటి నాలెడ్జ్ తోటి ఉన్నారు, మా పిల్లలు ఫౌండేషన్ చదవడం వల్ల ఎంత లాభం జరిగింది అనేటువంటి విషయాన్ని, వెక్టర్ వ్యవస్థను నమ్మినందుకు ఎంత గొప్ప ప్రయోజనాన్ని పొందామనే గర్వంగా 100 మందికి చెప్పుకునేటువంటి ఒక అవకాశాన్ని, పరిస్థితిని మేము ఖచ్చితంగా మీకు కల్పిస్తాము అని చెప్పేసి ఈ సందర్భంగా మీ నమ్మకాన్ని ఏమాత్రం తక్కువ చేసుకోకుండా, మీరు ఊహించిన దానికంటే ఎక్కువగానే మీ పిల్లల్లో ఒక గొప్ప ప్రయోజనాన్ని, అకాడమిక్ స్కిల్స్ని బాగా పెంచుతామని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ హామీ ఇస్తున్నా, మాటిస్తున్నా. ఆ విధంగా నిలబడేందుకోసం సహస్రదా ప్రయత్నిస్తూ ఉంటాం. మేము మా యాజమాన్య సభ్యులైనటువంటి సంతోష్ సార్ కావచ్చు, భూపతి సార్ కావచ్చు, కార్తిక్ సార్ కావచ్చు, అందరం కూడా
ఎప్పుడూ పిల్లల యొక్క శ్రేయస్సు కోసం మేలు కోసం ప్రయత్నం చేస్తూ ఉంటామని చెప్పేసి మళ్ళొకసారి మీ అందరి ముందు వాగ్దానం చేస్తూ విరమిస్తున్నా. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.